పూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకోగినం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణः శృణ్వన్ రామకథానాదం కోనజాతిపురాంగతిం యస్మిన్ స్మృతం రామచరితామృతసాగరం మంత్రస్థం మణిం వందే ప్రాచేతమకల్మషం గోస్వదేకృతవారాసిం శకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే జనాత్మజం. దశరథ మహారాజు గారి దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. ఆయన వచ్చింది ఎందుకంటే తనేదో యజ్ఞం చేస్తున్నట్టు, ఆ యజ్ఞానికి రాక్షసుల వలన ఇబ్బంది కలుగుతున్నట్టు, ఆ ఇబ్బందిని రాముడి ద్వారా తొలగించుకోవాలని ఆయన దశరథ మహారాజు గారిని కోరడానికి వచ్చాడు. తన కుమారుని పంపించి నా యజ్ఞాన్ని సంరక్షణ చేయించండి, యజ్ఞ సంరక్షణ, విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞ సంరక్షణ కోసమని రాముడి ద్వారా ఇది జరగాలి అని కోరికతో వచ్చాడు ఆయన. అయితే చాలా అనేక రకాలుగా బతిమాలి చెప్పాడు, నీకేమీ ఇబ్బంది ఏం లేదు, నీ కుమారుని పంపించడం వలన నాతో అంటూ దానికి కావాల్సినటువంటి ధైర్యం చెప్పవలసిన మాటలన్నీ కూడా చెప్పాడు. చెప్పినా కూడా దశరథ మహారాజు గారికి నచ్చల. అంటే నచ్చకపోవడానికి ఏం లేదు, నాకు 60,000 సంవత్సరాలు రాజ్యం చేసిన సంతానం లేక ఇప్పుడు నాకు కలిగాడు ఈ కుమారుడు నేను చూడకుండా ఉండలేను, అందుకోసమని వద్దండి, నన్ను రమ్మంటే వస్తాను, లేకపోతే నాతో కలిసి వస్తాను అంటూ ఇట్లాంటివేవో అడ్డంకుల మాటలన్నీ చెప్పాడు. సరే, ఈయన విశ్వామిత్ర మహర్షి ఇంకా ఏం చేసేదేం లేక తచ్చుత్వా వచనందస్య స్నేహ పర్యాకులాక్షరమక్షరం సమన్యు కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతి. ఆయన కొంచెం కోపం వచ్చింది. మొట్టమొదట్లో నువ్వు ఏది చెబితే అది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను, నా జన్మ సఫలమైంది నీ రాకతో, విశ్వామిత్ర మహర్షి ఏంటి మన ఇంటికి రావటం ఏంటి, ఆయన అడిగింది మనం చేయకపోవటం ఏంటి అని ఇలాంటివన్నీ మొట్టమొదట్లో పెద్ద ధర్మపన్నాలన్నీ చెప్పాడు. ఇప్పుడేమో అసలు విషయం బయటపెట్టిన తర్వాత అది నా వల్ల కాదంటున్నాడు. అటున్నప్పుడు ఇంకేం చేస్తాడు, సరిలేవయ్యా పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞామహాతుమిచ్చసి రాఘవాణామయుక్తో కులస్యాస్య విపర్య. దశరథ మహారాజా, నువ్వు మొట్టమొదట్లో ఇస్తాను అని చేస్తాను అని ప్రతిజ్ఞ చేశావు, ఇప్పుడు ప్రతిజ్ఞాభంగం చేస్తున్నావు. మీ రఘువంశ మహారాజుల్లో ఎక్కడా లేదు ఇలాంటి అలవాటు, నువ్వు ప్రారంభించినట్టు అవుతుంది. ఆలోచించుకో, వంశమర్యాదను కాపాడుకోవాలా అక్కర్లేదా? ఎదితంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స్థా సుఖీభవస బాంధవ. సర్లే, నేను వెళ్ళొస్తాను, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు నీ బంధువులు నీ పిల్లలు మీరు అబద్ధాలాడి బాగా ఉండవయా, నేను వెళ్ళొస్తానే అని కోపంతో అన్నాడు. తస్యరోతు పరీతస్తా విత్రామిత్స ధీమత చిచార వసుధా కృష్ణ వివేశ భయం సురాన్ను. అసలు ఆయన ఆ మాట మాట్లాడుతుంటే భూమి కంపించిందట. మామూలు మనిషి దేవతలంతా గడగడలాడిపోయినట్ట. విశ్వామిత్ర మహర్షి నోటంటే ఇలాగా భయంకరమైన మాట వస్తుందని. అటువంటి పరిస్థితుల్లో జగత్తంతా కూడా వణిగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో లాభం లేదని చెప్పి గురువుగారు వశిష్ఠ మహర్షి కలగజేసుకోకపోతే ఇది చాలా అనర్థానికి దారి తీస్తుందేమో అని భయపడి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడివయ్యా నువ్వు, నిజంగా సాక్షాత్తు ధర్మమే నీ స్వరూపమని నేను అనుకుంటూ ఉంటానయ్యా. చాలా గొప్పవాడివి, ధార్మికుడివి, ఐశ్వర్యవంతుడివి, నీకుండే కీర్తి ముల్లోకాలలో చాలా గొప్పది. ధర్మాత్ముడు దశరథ మహారాజు అని అందరూ అంటూ ఉంటారు. స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం ఊఢుమర్హసి. కాబట్టి మీ వంశ గౌరవాన్ని నువ్వు కాపాడాలి, కానీ అట్లా మహర్షి వాయిట్లోకి వచ్చి ఇస్తానని చెప్పి నువ్వు ఏ పదైనా చేస్తానని చెప్పి ఇప్పుడు నేను ఇవ్వనని చెప్పడం బాగలేదే అది అని అన్నాడు ఆయన. ఎందుకంటే ఇలాగనగా అబద్ధం నువ్వు చెప్పినట్టయితే నువ్వు చేసిన కర్మలన్నీ కూడా నువ్వు నాశనం అయిపోతాయి. ఇష్టకర్మలు పూర్తకర్మలు అంటే యజ్ఞయాగాదులు కానీ
వాటిలో ఫలం అంతా కూడా బూడిదైపోతుంది అనమాట దానికి అర్థం. అలాంటి అబద్ధం నువ్వు చెప్పకూడదయ్యా. నువ్వు తప్పకుండా రాముడిని పంపించు, ఏం పర్వాలేదు. కృతాశ్రమం వా నయం శిక్షించి రాక్షస. అదేమిటండి, మా అబ్బాయికి 16 సంవత్సరాలన్నా నిండలేదు, ఇంకా ధనుర్విద్య కూడా పూర్తిగా రాలేదు, ఇతను ఎలా యుద్ధం చేస్తాడండి అని అంటావేమో. ఒకవేళ నీ రాముణ్ణి రాక్షసులు ముట్టుకోలేరు, ఏమీ చెయ్యలేరు, నీకేమీ భయమక్కర్లేదు. పక్కన ఉంది ఎవరో తెలుసా? విశ్వామిత్ర మహర్షి. ఆయన యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు సృష్టిలో ఎవ్వడూ ఏం చేయలేడు. అటువంటి మనిషి ఆ మనిషి. అలాంటి వాడు. ఏష విగ్రహాన్ ధర్మ ఏష వీర్యవతాంబర ఏష బుద్ధ్యాది గోలోకే తపస్సుపరాయణం. తపస్సు అంటే మూర్తి భవించి వేల సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలలాగా తపస్సమాధిలో ఉండిపోయినాడు ఆ మనిషి. అలాంటి వాడు జ్వలిస్తున్నటువంటి అగ్నిదేవుడిలాగా ఉంటాడు. మామూలుగా ఉండడనుకో. ఆయన రక్షణలో రామలక్ష్మణులు ఉన్నారు అంటే ఇంకా తిరుగుంటుందంటావా? పైగా ధర్మమే మూర్తి భవించి ఈ రూపంతో కనపడుతుందన్నమాట. అలాంటి వాడు విశ్వామిత్ర మహర్షి అంటేను. ఇంతకంటే మహావేధావంతుడు ప్రపంచంలో లేడు. ఈయనకి ఈ సృష్టిలో తెలిసిన అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ ఎన్ని ఉన్నాయో ధనుర్వేదంలో అవన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి తెలియందంటూ లేదు. ఈయన అతిక్రమించి ఒక్క శస్త్రార్థం ప్రపంచంలో లేదు కదా, అన్నీ ఆయనకి తెలుసు. ఈయన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. నదేవా నరసయ కేచన్నాసురా నచ రాక్షస గంధర్వయక్ష ప్రముఖ కందరోరగా. దేవతలు కానీ గంధర్వులు కానీ ఎవరు ఏం చేయలేరు మహర్షిండి ఆయన. అటువంటి వాడు ఆయన రక్షణలో రామలక్ష్మణులు ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదయ్యా. నువ్వేం భయపడక్కర్లేదయ్యా. కొన్ని 2-3 విషయాలు చెప్తాను నీకు, విను. సర్వాస్త్రాణి భృషాశ్వస్య పుత్రా పరమధార్మిక కౌశికాయ పురాదత్తా యథారాజ్యం ప్రశాసతి. ఈయన ఒక ఆనకప్పుడు మహారాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో పురుషాశ్వుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. నవ ప్రజాపతులు అని చెప్తారు కదా, అటువంటి వాళ్ళల్లో ఒక ఆయన కొడుకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ శస్త్రరూపాలటండి. వాళ్ళు అస్త్రాలు శస్త్రాలు అన్నమాట. అంటే సాక్షాత్ ప్రజాపతి కొడుకులు వాళ్ళు. అవన్నీ కూడాను ఆ రోజుల్లో ఈయనకి ఇచ్చేసారట. ఆ శస్త్రాస్త్రాలన్నీ కూడాను ఈ విశ్వామిత్ర మహారాజు ఆ రోజుల్లో, ఇప్పుడు మహర్షి, అట్లా ఆ రకంగా ఉన్నాయి. అంటే బ్రహ్మగారి యొక్క సంతానంగా మారినటువంటి శస్త్రాస్త్రాలన్నీ ఆయనలో ఉన్నాయట. ఒకటి తేపిపుత్ర భృజాశ్వస్య ప్రజాపతి సుతా. ఇంకొకటి దక్ష ప్రజాపతి కుమార్తె సంబంధించినటువంటి వాళ్ళ కుమారులు, అంటే దౌహిత్రుడు, ఈయన ప్రజాపతి గారికి దౌహిత్రుడు అనమాట. వాళ్ళందరూ కూడా శస్త్రాస్త్రాలుగా మారిపోయినారు ఒకప్పుడు. అవన్నీ కూడా ఈయన దగ్గర ఉన్నాయట. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇంకా అంతకంటే చెప్తాను ఇంకో విషయం నీకు. దక్ష ప్రజాపతి గారి కుమార్తెలు జయ, సుప్రభ అని 2 ఉన్నారట. వాళ్ళు కూడాను శస్త్రాస్త్రాలట. వాళ్ళు చాలా దివ్యమైనటువంటి శస్త్రాలు, మామూలు కాదు. అవి ఒక 100 ఉంటాయట. అవన్నీ కూడా ఈయన చేతిలో ఉన్నాయట. 50 సుతాన్ లేభే జయానామ పరాన్పుర. ఒక ఆవిడ జయ అనేటటువంటి ఆమె 500 మంది కుమారులు ఉన్నారట ఆవిడికి. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో జయ అనే అమ్మాయికి 500 మంది కుమారులు. వాళ్ళందరూ కూడా శస్త్రాలేట. ఇంకో ఆవిడకి సుప్రభ అనే ఆవిడకి కూడాను 500 మంది ఉన్నారు కొడుకులు. వాళ్ళందరూ కూడాను శస్త్రాస్త్రాలేట. వాళ్ళందరూ కూడాను ఈ రకంగా మొత్తం ధనుర్వేదంలో కాదు, వేదాలలో, అథర్వవేదంలో కానీ ఇంకా వేదాల్లో కానీ ప్రజాపతి గారికి తెలిసినటువంటి వస్త్రశస్త్రాలు ఎన్నున్నాయో అన్నీ ఆయనకి తెలుసు. అదంతా ఒక ఎత్తు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే 1000 సంవత్సరాలు సమాధిలో తపస్సు చేశాడు. ఆయనకు ఉండే శక్తి, ఆయన క్షత్రియుడై ఉండి బ్రాహ్మణ్యాన్ని పొందాడట. ఎవడు ప్రపంచంలో ఉండలేడు. మళ్ళీ మరణించి మళ్ళీ ఇంకో జన్మ ఇస్తే బ్రాహ్మణ వారి కానీ
క్షత్రియుడు ఉంటూ ఉండగానే బ్రాహ్మణ్యం పొందటమా? అరే, చాలా ఆశ్చర్యం అనమాట. దాని శస్త్రాన్ని వేత్తేషేధావత్ సుగుజాత్మద. అందువలన ఈ మహానుభావుడు చాలా గొప్పవాడు. నా రాగమనే రామగమనే రాజను సంశయం కర్తుమర్హసి. రాముణ్ణి ఆయనతో పంపించటంలో నీకు ఎటువంటి సంశయము అక్కర్లేదు దశరథ మహారాజా అని గురువైనటువంటి వశిష్ఠ మహర్షి బోధిస్తున్నారు. తేషాన్నిగ్రహణే శక్త స్వయం చ కుశగాత్మజ తమ పుత్రహితార్థాయ త్వాముపేక్షాభియాచతే. ఏమయ్యాయి, నీ కుమారుడికి శ్రేయస్సు లభించాలి అని, ఏదో ఉత్తమమైనటువంటి పరిస్థితి తీసుకురావాలని, ప్రపంచంలో గొప్ప కీర్తి లభించాలని అవన్నీ తీసుకొద్దామని ఉద్దేశంతో తీసుకెడుతున్నాడు. కానీ ఆయన యజ్ఞాన్ని స్వయంగా చేయలేక కాదయ్యా. ఆయన ఒకసారి అని అంటే మాడిపోతారు రాక్షసులు. దానివలన ఆయన యజ్ఞం పూర్తి అయిపోతుంది. కానీ అదంతా ఆయన చేయలేక కాదు, రాముడికి లోకంలో కీర్తి పెరగాలి అనే ఉద్దేశంతో వచ్చాడయ్యా. ఇది నువ్వు అర్థం చేసుకో అని ఈ రకమైనటువంటి మాట నచ్చ చెప్పాడు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు గారికి అనమాట. సరే, ఎప్పుడైతే ఈ మాటల్ని వశిష్ఠ మహర్షి అంటే గురువు కదండి, ఆయన చెప్పాడో వెంటనే లక్ష్మణస్వామితో పాటు రాముడిని ఇద్దరిని లోపల నుంచి పిలిచాడు. ఆయన రామా బయటికి రమ్మన్నాడు. వచ్చారు. కృతస్వస్థైనం మాత్రాపిత్రా దశరథేన చ పురోధసా వశిష్ఠేన మంగళైరభిమంత్రితం సౌత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ స్వయప్రియం తదుపశుపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. దగ్గర తీసుకుని ముద్దులాడి అక్కడి నుంచి తల్లి ఇద్దరు ఆశీర్వదించి, అయినా వెళ్ళిరా, గురువుగారు వచ్చారు, వారు చాలా గొప్పవారని చెప్పారు వశిష్ఠ మహర్షి, నీకేం ఇబ్బంది ఉండదు, ఆనందంగా వెళ్ళిరా అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఆశీర్వదించి పంపించారు. ఆ సమయంలో గాలి అంత అనుకూలమైనటువంటి వాయువు వీస్తోంది. అది చాలా శుభసూచకం. తర్వాత ఆ గాలి కళ్ళల్లో మట్టి పడిపోవటం, విపరీతంగా ఆకుల మీద పడిపోవటం, సుడిగుండల్లా తిరగటం, అలాంటి అపశకునాలు ఏం లేవు. అలాంటిదన్నమాట. ఇదంతా కూడాను పుష్పవృష్టి, పైనుంచి పుష్పవృష్టి పడుతుందండి. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి వెనకాల రామలక్ష్మణులు వెళ్తున్నారు. అరే అరే ఆశ్చర్యం అని పుష్పవృషం పడింది. అంటే ఏమిటి, దేశంలో ఇంకా లోకంలో రాక్షసులు అంటే వాళ్ళు ఉండరు ఇంకా ఈ పైన. మరి మహర్షుల తపస్సుకి ఇబ్బంది ఉండదు, ధర్మం పూర్తిగా నడుస్తుంది, అధర్మానికి తావుండదు, లోకమంతా క్షేమంగా ఉంటుంది అనే సూచనలు అన్నమాట ఇవన్నీ కూడాను. పుష్పవృష్టి మహత్యాసి దేవదందుభస్వని. దేవదందుభులు గాయకులు, అప్సరస్త్రీలు గానం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, దేవదందుభులు మోగుతున్నాయి, పుష్పవర్షం పడుతోంది. అరే, విశ్వామిత్రో యావగ్రీతతో రామో దశరథ. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ రాముడు అడుగులో అడుగు వేసుకుంటూ లక్ష్మణుడు. అలా క్రమక్రమంగా వెడుతున్నారండి. ధనుర్బాణాలు పుచ్చుకున్నారు. మామూలుగా ఉన్నారా? ధనుర్బాణాలు తీశాడు అంటే, రాముడు ధనుస్సు తీశాడు, బాణం పెట్టాడంటే అయిపోతాడు మనిషి, అంతే అండి. అలాంటిదన్నమాట దానికి అర్థం. క్రమంగా వెళ్ళారండి. బ్రహ్మగారి వెనకాల అశ్విని దేవతలు పెడుతున్నారా అన్నట్టుగా ఉందన్నమాట. అలా పెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో చాలా అందంగా ఉన్నారు రామలక్ష్మణులు. వాళ్ళందరూ కూడాను వారు వెడుతూ ఉంటేనే ఆ ప్రాంతం అంతా కూడా వెలుతురుతో నిండిపోతోంది అన్నట్టుగా ఉందన్నమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత సరయూ నది వచ్చింది. ఆ సరయూ నది దగ్గర విశ్వామిత్ర మహర్షి రామా అని ఒకసారి అలా పిలిచాడు. రామేతి మధురాం వాడేం విశ్వామిత్రోభ్యభాషత. ఆయన పలికాడు, నాయనా స్నానం చేయి, ఇదిగో ఇక్కడ నీకు నేను సమస్తమైనటువంటి ధనుర్విద్య రహస్యాలన్నింటినీ కూడా బోధిస్తాను ఇక్కడ నేను ఇప్పుడు నీకు అని ఆయన్ని స్నానం చేసి ఆ మంత్రాలన్నీ తీసుకోమన్నాడు. మొత్తం మంత్రబలాలన్నీ కూడా ఇచ్చేశాడు. అదే కాదు, బలాతి బలులని 2 విద్యలు చెబుతాడండి. అబ్బా, చెప్తాడు, ముందు వస్తుంది. అవి కనుక చేతిలో ఉంటే
ఆ మంత్రాలు కనుక ఆయన పొందిన తర్వాత అతనికి దప్పిక, ఆకలి దప్పిక రెండు ఉండవు అసలు. అతనికి ఇంకా నిద్ర కానీ, శ్రమ కానీ, అలసట కానీ, భయం కానీ, అస్సలు ఈ మాటలు చెప్పకూడదు మనం. ఎవ్వరూ ఏం చేయలేరు ఆ విద్య కలవాళ్ళకి. అటువంటి ధనుర్విద్యలో ఉండే రహస్యాలు మొత్తం చెప్పేశాడు. ఆయనకి నశ్రమో నజ్వరో వాపి నతే రూపస్య విర్యయ. ఆయనలో శరీరం ఒకప్పుడు మనకు అలసట చెందితే ఏదో రంగు మారినట్టుగా ఏదో రకంగా ఉంటాం మనం. అలాంటివి కూడా ఏమి ఉండదు. ఇతనితో సమానమైనటువంటి వాళ్ళు ఈ ముల్లోకాల్లో ఎవరు కూడా ఉండరు. రాముణ్ణి ఎవ్వరూ ఏం చేయలేరు అన్నమాట దానికి అర్థం అన్నమాట. అతని యొక్క సౌభాగ్యంలో, సామర్థ్యంలో, జ్ఞానంలో, బుద్ధిలో ప్రపంచంలో సమానమైన వాడు ఎవరు ప్రపంచంలో లేడన్నాడు. అంతే ఉండేవాడు. అలాంటి విద్యలన్నీ కూడా చెప్పేశాడు ఆయన. తర్వాత ఏదద్విద్య విద్య అలబ్ధే భవిత నాస్తి సమః. అతిబలలు, బలాతిబలలు కూడాను అది కూడా చెప్పాట. దానివల్ల ఆకలి దప్పికలు కూడా ఉండవు. అలాంటివి అనమాట. ఆ బలాతిబల అంటే ఎవరో తెలుసా? బ్రహ్మగారికి సాక్షాత్తు కుమార్తె వాడు ఆ విద్యారూపంలో ఉన్నారనమాట. బల అనే విద్యతో విద్యాస్వరూపంగాను, అతిబల అనే విద్యాస్వరూపంగాను, కామం బహుణా సర్వే పయ్యేతే నాత సంశయ. వాళ్ళు అనేక రూపాలు తాల్చి ఉంటారు లోపల. ఏ సమయానికి ఏ రకమైనటువంటి అవసరం వస్తే అవన్నీ కూడా వస్తాయి. రాక్షసులు ఎంతోమంది ఆయన్ని ఏం చేయలేరు. ఆయన కరుడు, త్రిశిరస్సు, దూషణుడు. అలాంటి వాళ్ళందరినీ ముందు జనస్థానంలో 14,000 మంది రాక్షసులను కొట్టాడు ఒక్కసారి. ఏం చేయలేరు. అలాంటి వాడు అనమాట. తతోరామో జలము స్పృష్ట ప్రహృష్టవదన శృతి ప్రతి జగ్రహతే విద్యే మహర్షేర్భావితాత్మన. ఆ రకంగా మా గురువు దగ్గర నుంచి సమస్తమైనటువంటి విద్యలన్నింటి కూడా తెలుసుకున్నాడు. ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. సరయూ నది, అది సరయూ అంటే అర్థం అది ఒక సరస్సు నుంచి ఎక్కడి నుంచో వచ్చిందనమాట అర్థం. అది చాలా గొప్ప పవిత్రమైనటువంటిది. అయోధ్యలో దొరుకుతుంది సహజంగా. అక్కడే స్నానాలు చేస్తుంటారు అందరూ కూడా అనమాట దానికి అర్థం. అటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి దానికి ప్రసిద్ధి ఉంది. ఆ తీరంలోనే రాత్రి పడుకున్నారు. ప్రభాతాయాంత సర్వర్యాం విశ్వామిత్రో మహాముని అభ్యవాసత కాకు స్తోషయాను పర్ణ సంస్థరే. గడ్డి మీద పడుకున్నారు. అక్కడ ఏమీ ఉండవు కదా. హంసతూలికా తల్పాలలో నిద్రించేటటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు దశరథ మహారాజు గారి కుమారుడా మరొకడండి. అదేమిటి అంతతో గత అసలు సాక్షాత్ వైకుంఠవాసుడు. వైకుంఠంలోంచి దిగి వచ్చాడు కిందకి. ఆయనకు ఉండేటువంటి సౌభాగ్యాలు చాలా గొప్పవి. కానీ ఈ రోజున విశ్వామిత్ర మహర్షితో పాటు గడ్డి చెత్త, ఓ మోపు గడ్డి వేశాడు. దాని మీద పడుకోమన్నాడు. ఆయన గడ్డి మోపు మీద పడుకున్నాడు. అంతే, అక్కడే పడుకున్నారు. ఏమీ భయం లేదు మనుషులకి. ఇంకా అభ్యభాషత కాకు స్తోషయాను పర్ణ సంస్థలే కౌశల్యా సుప్రజారామ పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్టదనుసార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. లేపుతున్నాడు. ముందే లేచాడు మహర్షి. లేచి ఆయన లేపుతున్నాడు. కౌశల్యా సుప్రజారామ పూర్వాసంఖ్యా ప్రవర్తతే. తెల్లారుతోంది నాయన. సూర్యుడు వస్తున్నాడు. మీ వంశస్థుడయ్యా, నువ్వు సూర్యవంశ మహారాజుకు సంబంధించిన వాడివి. మీ వంశస్థుడు వస్తున్నాడు, నువ్వు లేవాలి, పడుకుంటే ఎట్లా అని అంటూ కౌశల్య సుప్రజ వాళ్ళ అమ్మని గురించి మాట్లాడాడండి. మొట్టమొదట్లో మీ అమ్మాయి ఎంత పుణ్యవంతురాలయ్యా, సుప్రజ అయ్యా, ఇలాంటి మహాపుణ్యమైనటువంటి పుత్రుల్ని పొందిందయ్యా. ఆవిడ సుప్రజ కాకపోతే ఎవరు సుప్రజ అవుతారయ్యా ప్రపంచంలో? శోభన ప్రజా యశాస్య సుప్రజా. గొప్ప గొప్ప సంతానం కలగలిగినటువంటి మహాతల్లి ఆవిడ కౌశల్య అనమాట దానికి అర్థం. అదేమిటండి, ఈయన మీ నాన్న మీ అమ్మ ఇద్దరు కూడా చాలా అదృష్టవంతులయ్యా. అటువంటి కుమారుడు, నీలాంటి కుమారుడు వాళ్ళకి కలిగినందుకు వాళ్ళ అదృష్టం ఎంతని చెప్పాలి అని అలా అనకుండా మీ అమ్మ చాలా గొప్పదయ్యా అంటాడేంటండి. కౌశల్య సుప్రజ అన్నాడు అంతే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటో నాకైతే అర్థం కావట్లేదండి. అంటే ఏం లేదుట వ్యాఖ్యానం అంటాడు, ఆవిడ చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాడిని చేసి అతనికి చదువు చెప్పి మొట్టమొదటిలో గురువు ఎవరంటే తల్లి. శృతి కూడా చెబుతుంది
తండ్రి కంటే తల్లి గొప్పది, మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిని ముందు సంకీర్తన చేసింది, తర్వాత తండ్రిని గురించి మాట్లాడింది. వేదం కూడా మాట్లాడింది. పితు శతగుణం మాత అన్నట్టండి. తండ్రి కంటే 100 రెట్లు గొప్పది తల్లి. తల్లి రుణం తీర్చుకోవడం ప్రపంచంలో అరుదు, కష్టం అన్నమాట. తీర్చుకోలేదు ఎవరి వల్ల కాదు అసలు అది. అలాంటిది తల్లి అంటే. అందువల్ల కౌశల్య సుప్రజ అన్నాడు. తర్వాత ఒకవేళ తండ్రి గారు కూడా గొప్పవాడే. ఆయన తల్లి లేకుండా తల్లి ఎలా అవుతున్నాడు అసలు? ఇద్దరూ సమానమే. కానీ ఇద్దరిలో మళ్ళీ ఏమిటి తేడా? ఆయన అన్నాడు, మొట్టమొదట్లో వెళ్ళి నాకు రాముడిని పంపించాలి, యజ్ఞం చేస్తున్నాను నేను అని చెప్పినప్పుడు దుఃఖేనోత్పాదితాయం నరామన్ నేతుమర్హసి అని ఒక మాట అన్నాడు దశరథ మహారాజు. నేను 60,000 సంవత్సరాలు రాజ్యం చేశానయ్యా, నాకు సంతానం కలగలేదయ్యా, అందుకోసం అశ్వమేధయాగం చేశానయ్యా, పాపాలన్నీ పోయినాయ్యా, పుత్రకామేష చేశానయ్యా. అబ్బా, ఎంతో కష్టపడితే పుణ్యాలు చేయగా 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 నాకు ఈ బిడ్డ కలిగాడయ్యా అని చెప్పుకున్నాడు ఆయన. అంటే ఆ రాముడు యందు పుత్రత్వ వాత్సల్యం ఆయనకు ఉంది. తెలియదా? అటువంటి వాడు కౌశల్య, అటువంటి వాడు ఆయనతో మాట్లాడితే ఆయన ఇవన్నీ చెప్పాడు. వెళ్ళేటప్పుడు కౌశల్య దగ్గర కూడా వెళ్ళాడు. వెళితే ఆవిడ అంత ఏమీ శ్రమపడ్డట్టుగా కనపడకుండా విశ్వామిత్ర మహర్షి వెనకాల నువ్వు నాయనా వెళ్ళు, గురువుగారు ఆయన చాలా గొప్పవారని చెప్పి మర్యాదగా పంపించింది. అంతేగాని అదేంటండి మా అబ్బాయి నేను చూడకుండా ఉండాను ఆయన అంటే అన్నాడు, ఆయన ఎవరైనా పంపించడానికి నేను నన్ను అడగక్కర్లేదా, నేను తల్లిది కాదా, నాకు మాత్రం కొడుకు కాదు, ఈ సోదంతా చెప్పలేదు ఆవిడ. మామూలుగా పంపించేసింది అంతే. అంటే ఇప్పుడు ఈ ఇద్దరిలో పుత్రప్రేమ ఎవరికి ఎట్లా ఉన్నట్టు మనం చూడాలి. ఇద్దరికీ పుత్రుడే. తల్లికి పుత్రుడి విషయంలో తల్లి ఒకటే, తండ్రి ఒకటే. తండ్రి ఏమో పంపించమంటే ఆయన ఒప్పుకోలేవు పట్టాన, తల్లి ఏమో అట్లా అనలా. అంటే ఆవిడకుండే ఔదార్యం చాలా గొప్పదన్న సంగతి తెలుస్తుంది. ఇంకో రకంగా అసలు పద్ధతి ప్రకారంగా చూస్తే తల్లి తండ్రి ఇద్దరిలో తల్లికి ఉండేటువంటి స్థానం చాలా గొప్పది. వేదాలు కూడా దానికి ముందు స్థానం ఇచ్చినాయి అని ఇవన్నీ చెబుతున్నారండి. అలాంటిది అనమాట దానికి అర్థం. అందుకోసమని కౌశల్య సుప్రజ రామ అన్నట్టు. అందుకు ఆయన దశరథ పుత్ర రామ అట్లా అనలేదు ఆయన. అందువలన ఇంకోటి మాతృవాక్యం పితృవాక్యం ఇచ్చి పరిపాలనీయం. లోకంలో తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాల్సిందే. ఇద్దరిలో తక్కువ ఎవళ్ళు ఏం కాదు, ఇలా అంటున్నాం కదా అని. అటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడు ఇతన్ని అంటే ఇంకొక రహస్యం కూడా లేపటం, తర్వాత అతనికి స్నానం చేయించటం, మిగతా పనులన్నీ చెప్పటం, ఇలాంటివన్నీ కూడాను తల్లి ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయినప్పుడు ఆయన ఇప్పుడు ఎలా ఉన్నట్టంటే ఈయన కళ్ళు తెరుస్తున్నాడు మెల్లిమెల్లిగా. ఇప్పుడే తెల్లవారులు నిద్రపోతాను కదండి. ఎంత 16 సంవత్సరాలు నా కుమారుడికి రాలేదు అన్నాడు. అంత తక్కువ మనకు తెలియదు. 5-6 మాసాలు తక్కువ ఉంటుందేమో, 300. సరే ఏదో ఉంది, 15-16 మధ్యలో ఉంటాడనమాట. అందువలన కళ్ళు అవి తామరపూలు, అవి కమలపత్ర విశాల నేత్రాలు కదండి అవి. అలాంటి తామరపూలు తెల్లవారులు ఇలా కళ్ళు ఇలా మూసుకుని ఉంటాయి, తామర రేకులు ఇలా మూసుకొని ఉంటాయి. అవి బాగా స్నేహంతో రాత్రి తెల్లవారులు అలాగే ఉండిపోతాయి పాపం. పొద్దున్నే సూర్యుడు వస్తే ఒక్కొక్క రేకు అలా అలా విచ్చుకోవాలి. అవి ఒకేసారి ఇలా విచ్చుకోలేవు, ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా విచ్చుకుంటాయి. అదేంటండి అలా ఎందుకలా విచ్చుకుంటాయంటే ఆ ప్రేమ, స్నేహం, ప్రీతి తెల్లవారులు కలిసి ఉన్నాయి కదండి. ఆ రేకులు ఇట్లా ముడుచుకుని ఉన్నాయి. పొద్దున్న సూర్యుడు వస్తుంటే అబ్బా అప్పుడే వచ్చాడు ఆ సూర్యుడు, తరలే తప్పదు మనం నేర్చుకోక అని అలా అలా మెల్లిమెల్లిగా విచ్చుకుంటున్నాయట. అట్లాగే ఈయన కళ్ళు కూడాను తామరపూలు అవి. అందువల్ల తెల్లవారులు మూసుకుని పడుకున్నాడు. ఇప్పుడు కొంచెం అలా అలా కళ్ళు తెలుస్తున్నాడు. అంటే ఇంకేమిటి,
నిద్రావస్థలోంచి పైకి రావడం అనేటటువంటిది బాల్యంలో ఏ రకంగా ఉంటుందో పిల్లలకి ఆ అవస్థ ఇంకా ఆయనకి పోలా. అంటే ఇంకా చాలా చిన్నవాడుగా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే తల్లి పెంపకం, తల్లి లేపడం ఇవన్నీ దాంట్లో గుర్తొస్తున్నాయి అన్నమాట. దానికి అర్థం అలాంటి వాడిగా కనపడుతున్నాడు కనుక కౌశల్య సుప్రజారామ పైగా అంటున్నాడు పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇదిగో సూర్యోదయం అవుతోందయ్యా, ఇంకా పడుకుంటావే? మీ వంశస్థుడు, మీ కూటం మీరు అంటే ఇదంతా సూర్యవంశ మహారాజులండి. మీకందరికీ పూర్వం మొట్టమొదటి వాడెవరు? వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషునాం అన్నాడు కాళిదాసు రఘువంశంలో. అంతే సూర్య భగవానుడు మొదటివాడు. అంటే మరి మీ వంశంలో మొదటివాడైనటువంటి సూర్యుడు వస్తూ పిల్లలు పడుకుంటే ఇంకా లేవరేమిటిరా అని వచ్చి ఆయన అడుగుతాడు నన్ను. ఇప్పుడు నేనేం చెప్పాలి సమాధానం? విశ్వామిత్ర మహర్షి లేపలేదేమిటయ్యా మా అబ్బాయిని అని అంటాడు ఆ సూర్యభగవానుడు వచ్చి. ఇప్పుడు లేవయ్యా. పైగా ఇంకొకటి, మీ వంశానికి ఉన్న ఆచారాలు, మీ వంశం గౌరవ మర్యాదలు అన్నీ కూడా నువ్వు చూడాలయ్యా. ఎందుకంటే మీ కూటస్థుడు, మీ వంశంలో మొదటివాడు సూర్యుడు, ఆయన వస్తూనే రాక్షసులందరినీ పారద్రోలుతాడయ్యా. ఆ సమయంలో రాక్షసులు ఆయన్ని రానివ్వకుండా చేస్తారు అని వేదాల్లో వర్ణనలు ఉన్నాయి. పూర్వాభిముఖ సంధ్యాయాం గాయత్ర్యాభిమంద్రిత ఆపోర్ధ్వం నిక్షిపంతి తా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాకం సుమందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి అని వేదాల్లో ఉందండి. అంటే ఆ సమయంలో రాక్షసులు రానివ్వకుండా ఆపుతూ ఉంటే అంతకుముందే స్నానం చేసినటువంటి బ్రాహ్మణోత్తములు గాయత్రీ మంత్రంతో నీళ్లు పవిత్రింపజేసి వాళ్ళని ఇలా పైకి విసిరి తోసేస్తారు. అప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళి పడతారు. ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఆయన తెల్లవార్లు అంధకారం అనేటటువంటి శత్రువుని సంహరించి పొద్దున్నే వస్తాడయ్యా. శత్రు సంహారం అంటే మీ వంశానికి చాలా తేలికగా అలవాటుగా కలిగినటువంటి ధర్మమయ్యోయే. అంధకారం కంటే ఎక్కువ, అజ్ఞానం కంటే ఎక్కువ శత్రువు ఎవడుంటాడయ్యా? తెల్లవారులు అంధకారంలో పడి కొట్టుకుంటున్నారు జనాలు. ఏమీ తెలియదు, కన్ను కాను కనపడదు, ఇల్లు కూడా తెలియదు, మనుషులు కనపడరు, ఎవరు కనపడరు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చేటప్పటికల్లా అందరూ లేస్తారు. పక్షులు పాపం అవి కూడా కిలకిల అనుకుంటూ అవన్నీ కూడా ఆనందంతో లేస్తాయి. పొద్దునే ప్రకృతి సౌందర్యం నువ్వు చూడు, అవన్నీ కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళ పని కోసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తెల్లవారులు అలా నిద్రపోతూ ఉంటాయి. మానవులందరూ అలా నిద్రపోతూ ఉంటారు. ఆ శత్రువు నాడే, అంధకారం అనే శత్రువు వాడు దరిద్రుడు. తెల్లవారులు వీళ్ళందరూ ఏం చేస్తాడో అందరికీ భయం. తలుపులు వేసేసుకుంటారు. నువ్వు రాగానే తలుపులు తీసి స్వాగతం, నీ కాంతి లోపలికి ప్రవేశపెట్టుకుంటారయ్యా. నువ్వు వస్తే చాలు పవిత్రమవుతుంది ప్రపంచమంతా కూడాను. ఎంతో పంటలు పండుతాయి. అన్నీ ఇంటికి గొప్పవాడు. మీ వంశం అటువంటిదయ్యా. ఆయన వస్తున్నాడయ్యా, నువ్వు కూడా లేవయ్యా, సంధ్యావందనం చేసుకోవాలయ్యా. కాబట్టి నిజంగా ఆయన సంధ్యావందనం చేయాలండి. ఆయన భగవంతుడు కదా, మనం సంధ్యావందనం చేయాలి కానీ ఆయన సంధ్యావందనం చేయక్కల్లా. కానీ యజ్జద్ ఆచరతి శ్రేష్ఠ సతదేవేత రోజున శయప్రమాణం కృతే లోకస్తను వర్తతే అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు. వాళ్ళకి అవసరం లేకపోయినా లోకం కోసం వాడు చేస్తాటండి మహాత్ములు. యజ్జద్ ఆచరతి శ్రేష్ఠ. కృష్ణ పరమాత్మ కూడా ఆయన కూడా సంధ్యావందనం చేస్తున్నట్టు భాగవతంలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా ధర్మాన్ని తను కూడా అనుష్ఠిస్తున్నట్టుగా కనపడుతూ ఉంటాడు. ఏమండి మీకు అసలు ఏమీ దేహం మీద ప్రాకృత దేహం మన దేహం కాదు కదా. మనం జన్మాంతర పాపం వలన, జన్మాంతర సుకృతాల వలన, వాటి వల్ల మనకు జన్మ వస్తూ ఉంటుంది. ఆయనకి అవేమి ఉండవు కదా. కాబట్టి మన జన్మకి ఆయన జన్మకి సంబంధం లేదు. మనకంటే పాపాలు ఉన్నాయి కాబట్టి సమస్త పాప దురిత క్షేణి నివారణార్థం అంటూ ఏదో సంధ్యావనం చేసేటప్పుడు చెబుతూ ఉంటారు. అలాంటిది ఆయనకి ఏమి ఉండవు కదా. అయినప్పుడు అటువంటి సంధ్యావనం ఎందుకండి అంటే కృష్ణుడు చేయలేదండి, మనం చేయాల్సిన పని ఏంటండి అని ఏ రాజు కూడా రేపుతో సంధ్యావనం చేయడు, బ్రాహ్మణుడు కూడా చేయడు. అందుకోసం చేస్తూ ఉంటాడట ఆయన. అంతకంటే దానివల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. అట్లాగే మరి నువ్వు కూడాను, ఈయన కూడా అవసరం లేదు, అవతార పురుషుడు కదండి ఆయన. అయినా సరే లోక సంగ్రహం కోసం ఆయన రాముడు కూడా సంధ్యావనం చేస్తాడు.
సీతామ్మవారు సంధ్యావనం చేస్తుందని చెప్పాడు జానకి. ఆ లంకలో ఆ ఆంజనేయ స్వామి వెతుకుతూ మంచి ఉదకాలు కనపడ్డాయట, నీళ్లు కనపడ్డాయట. జానకి ఇంతవరకు కనపడలా, ఎక్కడుందో తెలియలేదు. వెతుకుతున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఈ నీళ్ల దగ్గరికి సాయంకాలం పూట సంధ్యావందనం కోసం తల్లి వస్తుందేమో, ఇక్కడ చూద్దాం, ఒక్క నిమిషం సంధ్యావందనం చేసుకోవడానికి రావచ్చు ఆవిడ కూడా సంధ్యావందనం చేస్తున్నారండి అని. ఇదంతా ఏమిటంటే అవతార పురుషులు లోకం కోసం చేసే సంధ్యావనాలు అవి మామూలు సంధ్యావనాలు కావని. మనకన్నీ నియమాలు ఉన్నాయి. మనకి కొంతమందికి చేయొచ్చు, కొంతమంది చేయకూడదు అని ధర్మశాస్త్రాలు మనకుంటాయి. వాళ్ళకి అలాంటివి ఉండవు. ప్రపంచకాన్ని సన్మార్గంలో పెట్టడం కోసం అవతరించినటువంటి అవతార పురుషులు వాళ్ళు. అదే అన్నాడు గీతాచార్యుడు. యదాచరతి శ్రేష్ఠ సతదేవేత రోజన. ఎవరు మహాత్ములు పెద్దలు ఏ పని చేస్తే మిగతా వాళ్ళందరూ ఆ పనినే చేస్తారు అని. అందుకోసం పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఆయన అలా చేస్తూ ఉంటాడు. ఆయన సయత్ ప్రమాణం కృతే లోకస్థతను వర్తతే. ఆయన అనుసరించి లోకమంతా కూడా నడవాలి అని ఆయన కోరిక. అలాంటిది కాబట్టి నువ్వు కూడా సంధ్యావందనం చేయడం మంచిదయ్యా. లోకం కోసమన్నా చేయాలయ్యా, నీకోసం నీకు అక్కర్లేకపోయినా. అరే కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల అన్నాడు. మానవుల్లో నీలాంటి మహాశూరుడు, వీరుడు ఎవరు ఉండరయ్యా ఈ ప్రపంచంలోనూ. ఆయనకి ఎంతో ఆనందం. పాపం ఆయన గురించి సేవ చేసుకోవడం కోసం తెచ్చుకున్నాడండి ఆయన. వాళ్ళ నాన్నగారిని బతిమారి బామారి వశిష్ఠ మహర్షి రికమెండేషన్ చేయించుకుని ఆయన కాదంటే తీసుకొచ్చాడు. ప్రేమ, అత్యంత ప్రేమ, గౌరవం. ఎందుకని 1000 సంవత్సరాల సమాధిలో ఏ స్వరూపాన్ని గురించి తపస్సు చేశాడో ఆ స్వరూపం ఈ రోజున కనపడుతోంది ఇక్కడ. దాన్ని చూస్తున్నాడు, ఆనందపడిపోతున్నాడు. రామా అని పిలుచుకున్నాడు ఒకసారి. అలా అంటే ఆయనకి ఆనందం. ఆయనకి ఏమిటంటే రామా అని పిలుచుకుంటాడు అంతే. కాబట్టి అక్కడి నుంచి తస్యర్షే పరమోదారం వచ్చస్మృతానుపాత్మజు. సరే, ఈ మాటలు విన్న తర్వాత సరే గురువుగారు చెప్తున్నారు మనం లేవాలి అని చెప్పి లేచారండి ఇద్దరు కూడాను. స్నాత్వా కృతోదకు వీరు జపత పురంజపం. స్నానం చేశారట, జపాలు చేస్తున్నారటండి. ఏం జపం చేస్తున్నారో మనకు తెలియదు. గాయత్రి జపమేమో ఏమో తెలియదు. గొడుగైంది. కృతాన్నికో మహావీర్యో విశ్వామిత్రము తపోధనం అభివాద్యాభిగృహంతో గమనాభితస్తు. అయిపోయింది. గురువుగారి దగ్గరికి వచ్చారు, నమస్కారం చేశారు. మళ్ళీ బయలుదేరి వెళదామా అని ఆయన అన్నారు. క్రమంగా బయలుదేరి వెళుతున్నారండి. కొంత దూరం వెళ్తున్న తర్వాత అక్కడ సరయూ సంగమం, అంటే గంగా నది సరయూ నది రెండు కలిసిన చోటుట ఒక చోటు. అక్కడ దాకా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈ చోటు ఎక్కడదండి, దీని పేరే ఉంటారు ఈ ప్రాంతానికి? ఇక్కడేదో ఆశ్రమాలు కనపడుతున్నాయండి గురుగారు. ఈ ఆశ్రమాలన్నీ ఎవరివి? మహర్షులవా? ఎవరుంటారండి అంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు రాముడు. తెలుసుకుంటాడు. ఆయనకి నిజంగా తెలియదంటావా? బహువర్షత శ్రాణి తప్యతా పరమం పరం. కాబట్టి చాలా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండేటువంటి మహాత్ములండి వీళ్ళందరూ. ఎవరు? ఈ ప్రాంతాన్ని ఏమంటారు? దీనికి పేరు ఏమిటి అని విశ్వామిత్ర మహర్షిని కనుక్కోవటం కోసమని ఎన్నో రకాలుగా అడుగుతూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞుడైనప్పటికీ, భగవానుడైనప్పటికీ ప్రస్తుతం మానవ ధర్మంలోనే ఉండాలి అని పెట్టుకున్నాడు. రావణాసుడి సంహారం ఆ రకంగానే జరగాలి అని బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ. అందుకోసమని ఆ రకంగా తెలియనట్టుగా అడుగుతూ ఉంటాడు. సమాధానాలు చెబుతుంటారు విశ్వామిత్ర మహర్షి. తర్వాత చూద్దాం.